Thomas Nibadi. Subscribe the channel and click on the bell icon to receive the notification. Hello students, how are you? Welcome to my YouTube channel Commerce Nibadi. Dear students, now I am going to explain how to write journal entries. How to make journal entries for the given transactions. విద్యార్థులారా, ఇచ్చిన వ్యాపార వ్యవహారాలకు చిట్టాపత్రులు ఎలా రాయాలి అనే అంశంతో ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోతున్నాను. ముందుగా చిట్టా అంటే అర్థం ఏంటో చూడండి. జర్నల్ మీన్స్ జర్నల్ ఈజ్ ఏ బుక్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రికార్డింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ప్రైమర్లీ. విద్యార్థులారా, చిట్టా అనేది ఒక పుస్తకము. వ్యాపార వ్యవహారాలని మొట్టమొదటిగా రాయడానికి ఉపయోగించే పుస్తకాన్ని మనం చిట్టా అంటాము. జర్నల్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ జోర్. చిట్టా అనేది ఫ్రెంచ్ పదమైన జోర్ అనే పదం నుండి స్వీకరించబడింది. జోర్ మీన్స్ ఎ డే. జోర్ అనగా ఒక రోజు అనే అర్థం విద్యార్థులారా. కాబట్టి రోజువారీ వ్యాపార వ్యవహారాలను ఒక క్రమ పద్ధతిలో రాసే పుస్తకాన్ని మనం చిట్టా అంటాము. సో ఈ చిట్టా ఏ విధంగా ఉపయోగపడుతుందో లేదా చిట్టా పద్ధతులు ఏ విధంగా రాయాలో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ద ఓనర్ ఆఫ్ ద బిజినెస్ మిస్టర్ విజయ్ స్టార్టెడ్ హిస్ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ 1 lakh. వ్యాపార సంస్థ యజమాని విజయ్ వ్యాపారాన్ని ₹1,00,000 స్టార్ట్ చేశాడు, ₹1,00,000 ప్రారంభించాడు అనేది మనకు ఒక ట్రాన్సాక్షన్. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం దాంట్లో మనకి 2 అంశాలు ఉన్నాయి విద్యార్థులారా. ఒకటి మూలధనము, 2 నగదు. నగదు అనేది వాస్తవిక ఖాతా. నగదు వ్యాపారంలోకి వస్తుంది కాబట్టి వచ్చే ఆస్తిని మనం డెబిట్ చేయాలి, అంటే నగదు ఖాతాని డెబిట్ చేయాలి. అట్లా మూలధనం అనేది ఒక వ్యక్తికి సంబంధించింది, ప్రయోజనం కోల్పోతున్నాడు కాబట్టి అందుకు అతని ఖాతాని క్రియేట్ చేయాలి. కానీ వ్యాపారస్తుని పుస్తకాల్లో అతని పేరు రాయం కాబట్టి మనం మూలధన ఖాతాని క్రియేట్ చేస్తాం విద్యార్థులారా. డియర్ స్టూడెంట్స్, వెన్ క్యాపిటల్ బాట్ ఇన్ టు ద బిజినెస్ బై ద ఓనర్, cash is coming to the business, means cash account is to be debit and capital account is to be credit. In journal we have 5 columns. One is date, another particulars, next LF ledger folio number, next debit, next credit. So 5 వరుసలు ఉంటాయి విద్యార్థులారా. మొదటి వరుసలో తేదీ రాయాలి, వ్యవహారం జరిగిన తేదీ. ఫర్ ఎగ్జాంపుల్ 2020 March 1న వ్యాపారం ప్రారంభించారనుకోండి. సో ఫస్ట్ ఇయర్ రాయండి 2020, తర్వాత నెల, ఆ తర్వాత డేట్ 1. ఈ చిట్టాపత్తుల ముందు ఏ ఖాతాకి అయితే డెబిట్ చేయాలో దాన్ని ముందు డెబిట్ రాయండి. ఆ తర్వాత లైన్లో క్రియేట్ చేయాల్సిన ఖాతాను రాయాలి. అంటే ఇక్కడ నగదు ఖాతా డేటార్ మీన్స్ క్యాష్ అకౌంట్ డేటార్ టు మూలధన ఖాతా అంటే క్యాపిటల్ అకౌంట్ అంటాం. క్యాపిటల్ అకౌంట్ నగదు ఖాతా డేటా టు మూలధన ఖాతా ఆర్ క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. హియర్ అమౌంట్ బాట్ ఇన్ టు ద బిజినెస్ ఇస్ 1 lakh. కాబట్టి నగదు ఖాతా ఎదురుగా ₹1,00,000 రాయండి డెబిట్ లో. టు మూలధన ఖాతా ఎదురుగా క్రెడిట్ ₹1,00,000. ఈ విధంగా చిట్టాపత్తి రాసి చిట్టాపత్తి తర్వాత వివరణ రాయండి, నరేషన్, క్లుప్త వివరణ. ఏముంటుంది ఇక్కడ క్లుప్త వివరణ? విజయ్ ₹1,00,000 వ్యాపారాన్ని ప్రారంభించినందున. Being Vijay started business with the capital of 1 lakh. సో ఈ విధంగా మనం చిట్టాపత్తి రాసి దానికి వివరణ రాయాలి విద్యార్థులారా. తర్వాత ఆన్ సెకండ్
క్యాష్ పేడ్ టు బ్యాంక్. విద్యార్థులారా, వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత 50,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాడు. సో బ్యాంకులో డిపాజిట్ చేస్తే బ్యాంక్ ఖాతాలో నిల్వ పెరుగుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేయాలి. నగదు బయటికి పోతుంది కాబట్టి ఆ నగదు ఖాతాను క్రియేట్ చేయాలి. when we deposited into our bank account, our bank balance is increasing, so bank account is to be debit and cash balance is decreasing. The entry is like this: bank account debtor, to నగదు ఖాతా, దీని నేరేషన్ విద్యార్థులారా, బ్యాంకులో నగదు వేసినందున 50,000 రూపాయలు బ్యాంకులో వేస్తాం కాబట్టి బ్యాంక్ ఖాతా ఎదురుగా డెబిట్లో 50,000 రూపాయలు, అదేవిధంగా క్రెడిట్లో 50,000 రూపాయలు. నెక్స్ట్ ఆన్ థర్డ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ ప్రవళిక. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ ప్రవళిక. విద్యార్థులారా, 3వ తారీఖున ప్రవళిక నుండి కొన్న సరుకు, ప్రవళిక నుండి కొన్న సరుకు అంటే ఇట్ ఇస్ ఎ క్రెడిట్ పర్చేజ్. when in any transaction the name of the person is given without cash or without any other information, simply the transaction is a credit transaction. విద్యార్థులారా, ఏ వ్యాపార వ్యవహారంలో అయితే ఒక వ్యక్తి పేరుచి అమ్మకాలు కానీ కొనుగోలు ఉన్నాయో వాటిని మనం అరువు కొనుగోలుగా లేదా అరువు అమ్మకాలుగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్లో ప్రవళిక దగ్గర నుంచి కొన్న సరుకు అంటే ఇది నగదు కాకుండా మనం అరువు మీద కొంటున్నాము. సో కొనుగోలు ఎప్పుడు డెబిటే కాబట్టి కొనుగోలు ఖాతాను డెబిట్ చేయాలి. నగదు కొంటేనేమో నగదు ఖాతా క్రియేట్ చేయాలి, లేదా ఎవరైనా అరువు కొంటే వాళ్ళ ఖాతా క్రియేట్ చేయాలి. సో ప్రవళిక దగ్గర అరువు కొంటున్నాం కాబట్టి ప్రవళిక ప్రయోజనం కోల్పోతుంది, సో ఆమె ఖాతాను క్రియేట్ చేయాలి. సో ద ఎంట్రీ ఈజ్ కొనుగోళ్లు ఖాతా, పర్చేజ్ అకౌంట్ డెటార్ టు ప్రవళిక ఖాతా. 20,000 రూపాయలు పెట్టుకున్నాం, సరుకు కొన్నాము కాబట్టి కొనుగోలు ఖాతాకి ఎదురుగా డెబిట్లో 20,000, ప్రవళిక ఖాతా ఎదురుగా క్రెడిట్లో 20,000 రాసే విద్యార్థులారా. అండ్ ఆన్ ఫోర్త్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ 10,000. గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ 10,000. నగదు కొన్న సరుకు. సో హియర్ ఆల్సో we are purchasing goods, so purchase account is to be debit, and we are purchasing goods for cash, so cash is going out, so cash account is to be credit. విద్యార్థులారా, నగదు కొన్నాం కాబట్టి నగదు బయటికి పోతుంది కాబట్టి నగదు ఖాతాను మనం క్రెడిట్ చేయాలి. కొనుగోలు ఎప్పుడు డెబిటే, కొనుగోలు ఖాతా డేటా టు నగదు ఖాతా. ఇక్కడ మనం రాయాల్సిన చిట్టా విద్యార్థులారా. సో 10,000 రూపాయలు కొనుగోలు ఎదురుగా, అదేవిధంగా 10,000 రూపాయలు నగదు ఖాతా ఎదురుగా మనం క్రియేట్ చేయాలి విద్యార్థులారా. నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్, నగదుకు అమ్మిన సరుకు. నగదుకు సరుకు అమ్మితే నగదు మనకు వస్తుంది విద్యార్థులారా. నగదు ఖాతాని డెబిట్ చేయాలి. అమ్మకాలు ఎప్పుడు క్రెడిటే కాబట్టి నగదు ఖాతా డేటా టు అమ్మకాల ఖాతా. when goods are sold, cash is coming to the business, so cash account is to be debit, and goods are always sales are credit. So our entry will be cash account data to sales account. So cash account data to sales account, నగదు ఖాతా డేటా టు అమ్మకాల ఖాతా. ఈ చిట్టాబద్దు మనం రాయాల్సి ఉంటుంది విద్యార్థులారా. నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ టు సుధా 30,000. గూడ్స్ సోల్డ్ టు సుధా 30,000. సుధకు అమ్మిన సరుకు 30,000. విద్యార్థులారా, ఇక్కడ కూడా మన అమ్మకాలు ఎప్పుడు నగదుకైనా అరువుకైనా అది అమ్మకాల ఖాతాను క్రియేట్ చేయాలి. ఇక్కడ సుధా పేరు ఇచ్చారు కాబట్టి ఇవి అరువు అమ్మకాలు విద్యార్థులారా.
ఎప్పుడైతే మనం సరుకు ఎవరికైనా అరుకమ్మేమో వారి ఖాతాను డెబిట్ చేయాలి. సో హియర్ ఎంట్రీ ఈజ్ సుధా అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. సుధా ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా మన ఆలోచించబోతు విద్యార్థులారా. సో డేట్ మార్చ్ 6th 30,000 రూపాయలు సుధా ఖాతా ఎదురు డెబిట్ లో మరియు అమ్మకాల ఖాతా ఎదురుగా క్రెడిట్ లో మనం రాయాల్సి ఉంటుంది విద్యార్థులారా. నెక్స్ట్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. విద్యార్థులారా, ఆఫీస్ అవసరాల నిమిత్తం బ్యాంక్ నుండి తీసిన నగదు, ఇప్పుడు బ్యాంక్ నుండి నగదు తీస్తున్నాం కాబట్టి నగదు మనకు వస్తుంది, వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి. నగదు ఖాతా డెటార్. బ్యాంకులో ఉన్న నిల్వ తగ్గుతుంది కాబట్టి బ్యాంకు నిల్వని మనం బ్యాంక్ ఖాతాని క్రియేట్ చేయాలి. సో హియర్ ఎంట్రీ ఈజ్ క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. ఆన్ 7th నగదు ఖాతా డెటార్ టు బ్యాంకు ఖాతా 25,000. Next, on 8th March, cash received from Pravalika for full settlement of our account 19,500. విద్యార్థులారా, మనం 3వ తారీఖున ప్రవళికకు 20,000 రూపాయల సరికి అమ్మాం. ఆ 20,000 రూపాయల నిమిత్తం ఇప్పుడు పూర్తి పరిష్కారంగా 19,500 రూపాయలు వస్తుంది విద్యార్థులారా. యాక్చువల్గా మనం రావాల్సిందేమో 20,000, కానీ పూర్తి పరిష్కారం వస్తున్న మొత్తం ఏమో 19,500 రూపాయలు. మిగతా 500 రూపాయలు మనకి డిస్కౌంట్ అవుతుంది విద్యార్థులారా. సో 20,000 నుంచి 500 తీసేస్తే 19,500 నగదు వస్తుంది, మిగతా 500 రూపాయలు మనకు డిస్కౌంట్ అవుతుంది. డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి మనకు ఖర్చు అవుతుంది విద్యార్థులారా. సో ఖర్చు కాబట్టి ఆ డిస్కౌంట్ మనం డెబిట్ చేయాలి. వచ్చే నగదును డెబిట్ చేయాలి, ఇచ్చిన డిస్కౌంట్ డెబిట్ చేయాలి, ఇస్తున్న ప్రవళికల ఖాతాని క్రియేట్ చేయాలి విద్యార్థులారా. సో హియర్ ఆన్ 8th నగదు ఖాతా డెటార్ 19,500, డిస్కౌంట్ ఖాతా డెటార్ డిస్కౌంట్ ఖాతా డెటార్. ఇది అమౌంట్ చూద్దాము ఎలా వస్తుంది. 20,000 నుంచి 19,500 తీసేద్దాం. తీసేస్తే వచ్చేది 500 టు ప్రవళిక ఖాతా ₹20,000. సో మనకు రావాల్సిన 20,000 రూపాయల్లో 19,500 వచ్చింది, మిగతా 500 రూపాయలు మనం డిస్కౌంట్ ఇస్తున్నట్టు కదా. సో ఇస్తున్న డిస్కౌంట్ మనం డెబిట్ చేయాలి. సో ఫైనల్ ఎంట్రీ ఈజ్ క్యాష్ అకౌంట్ డెటార్ 19,500, డిస్కౌంట్ అకౌంట్ డెటార్ 500 అండ్ టు ప్రవళిక అకౌంట్ 20,000 dear students. And on 9th cash paid to Sudha 29,000 for full settlement of our account. చూడండి, ఇక్కడ 6వ తారీఖున సుధా నుండి మనం సరుకులు కొన్న 30,000 రూపాయలకి ఈ 30,000 రూపాయల బదులుగా ఇప్పుడు మనం 29,000 రూపాయలు ఇచ్చి ఆమె ఖాతాని క్లోజ్ చేస్తున్నాము, ఆమె ఖాతాని సెటిల్ చేస్తున్నాము. కాబట్టి ఆ 1,000 రూపాయలు మనకి వచ్చిన డిస్కౌంట్ అవుతుంది విద్యార్థులారా. డిస్కౌంట్ వస్తేనేమో అది ఆదాయము, దాన్ని క్రియేట్ చేయాలి. క్యాష్ ఇస్తున్నాం కాబట్టి ఆ క్యాష్ ఖాతాని క్రియేట్ చేయాలి. సుధాకి ఇస్తున్నాం కాబట్టి సుధా ఖాతా మనం డెబిట్ చేయాలి విద్యార్థులారా. సో అవర్ ఎంట్రీ ఈజ్ సుధా ఖాతా డెటార్ 30,000 టు నగదు ఖాతా 29,000 టు డిస్కౌంట్ ఖాతా 1,000 రూపీస్. ఇది చిట్టాబద్దు. నగదు ఖాతా మనం క్రియేట్ చేయాలి, నగదు ఇస్తున్నాం కాబట్టి. డిస్కౌంట్ ఖాతాని క్రియేట్ చేయాలి, వస్తుంది కాబట్టి. సుధకి ఇస్తున్నాం కాబట్టి సుధ ఖాతాని డెబిట్ చేయాలి విద్యార్థులారా. అండ్ ఆన్ 10th శాలరీస్ పెయిడ్ త్రూ చెక్ ద్వారా చెల్లించిన జీతాలు.
salaries means expenses, always expense to be debit. And we are giving salaries to our employees through check. So bank balance will be decreased. So bank account is to be credit to credit to dear students. విద్యార్థులారా జీతాలను చెక్ ద్వారా తెలుస్తుంది కాబట్టి జీతాల ఖాతాను డెబిట్ చేయాలి, బ్యాంక్ ఖాతాని క్రెడిట్ చేయాలి. సో అవర్ ఎంట్రీ ఈజ్ జీతాల ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా. జీతాలను చెక్ ద్వారా చెల్లించాం కాబట్టి జీతాల ఖాతాని డెబిట్ చేయాలి, బ్యాంక్ ఖాతాని క్రియేట్ చేయాలి విద్యార్థులారా. సో ఈ విధంగా ఇచ్చిన ట్రాన్సాక్షన్లకి చిట్టాబద్దు రాసి ఆ చిట్టాబద్దులో ఏది డెబిట్ చేయాలి ఏది క్రియేట్ చేయాలో మనం జాగ్రత్తగా గమనించాలి విద్యార్థులారా. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా కొన్ని డెబిట్లు ఉంటాయి, కొన్ని డెబిట్ క్రెడిట్లు ఉంటాయి. అంటే కొన్ని సందర్భాల్లో ఒక డెబిట్ ఒక క్రెడిట్ మాత్రమే ఉంటుంటుంది ఒక చిట్టాబద్దులో. లేదు మరికొన్ని సందర్భాల్లో ఒక డెబిట్ 2 క్రెడిట్లు లేదా ఒక క్రెడిట్ 2 డెబిట్లు ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో చిట్టాబద్దులను ఆల్రెడీ మీకు చెప్పాను, సాధారణ చిట్టాబద్దులని సంయుక్త బద్దులు అని చెప్పుకున్నాం మనం. సో ఈ విధంగా ఒక డెబిట్ ఒక క్రెడిట్ ఉంటేనే ఒక సాధారణ చిట్టాబద్దు, 2 డెబిట్లు లేదా ఒక క్రెడిట్ లేదా ఒక డెబిట్ 2 క్రెడిట్లు ఉంటే దాన్ని సంయుక్త చిట్టాబద్దుగా చెప్పుకుంటాం విద్యార్థులారా. ఇంకా మీరు ఎవరైనా మన కామర్స్ ఈవెంట్ ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి విద్యార్థులారా.